ఏపీలో జనసేన టీడీపీల పొత్తుల లెక్కలు తేలాయి. రెండు పార్టీలు కలిసి అభ్యర్థుల తొలి జాబితా కూడా రిలీజ్ చేశాయి. జనసేన మాత్రం 5 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించి 19 సెగ్మెంట్లను పెండింగ్లో పెట్టింది. సీట్లపై టీడీపీ క్లారిటీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? గతంలో పీఆర్పీ గెలుపొందిన స్థానాల్లో పాటు జనసేన బలమున్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆయన ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తున్నారు? ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తులు లెక్కలు తేలాయి. తాము 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 3 ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లని టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న రాజోల్లో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు. తాజాగా రాజమండ్రి రూరల్ సీటు పంచాయతీ ఎఫెక్ట్తో టీడీపీ పశ్చిమలోని నిర్దవోలు సీటు కూడా త్యాగం చేసిందంటున్నారు. దాంతో ఇప్పటికీ 7 స్థానాలపై స్పష్టత వచ్చినట్టయింది. ఇక జనసేన కేటాయించిన 3 ఎంపీ సీట్లపై కూడా క్లారిటీ వచ్చేసింది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనకు జై కొట్టడంతో మచిలీపట్నం ఎంపీగా ఆయన పోటీ చేయడం ఖరారైంది. మెగా బ్రదర్ నాగబాబు ఫోకస్ పెడుతున్న అనకాపల్లి ఎంపీ సీటు కూడా జనసేన ఖాతాలోకి వెళ్లడం ఖాయమే. అక్కడ ఎంపీ టికెట్ ఆశించిన కొనతాల రామకృష్ణని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో నాగబాబుకి లైన్ క్లియర్ అయింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిని జనసేన ఖరారు చేయాల్సి ఉంది. ఇక మిగిలిన 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిర్దవోలు, పోలవరం సెగ్మెంట్ల నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలోని విజయవాడ వెస్ట్, అవనిగడ్డల్లో జనసేనకు బలమైన నేతలున్నారు. వాటిని వదులుకోవడానికి టీడీపీ కూడా సుముఖంగానే ఉందట. ఇక విశాఖ జిల్లా యలమంచిలి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్టు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీకి దూరం జరిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్ల వేణుగోపాల్ ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే గిద్దలూరులో జనసేన ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు హడావిడి పెరిగిపోయింది. అక్కడ టీడీపీ కంటే జనసేన దూకుడే ఎక్కువగా ఫోకస్ అవుతోంది. దాంతో ఆ సెగ్మెంట్ కూడా ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాల్ని ఆ పార్టీ ఆశిస్తోంది. అయితే అనంతలో టీడీపీకి బలమైన పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు. ఆయనకు టికెట్ దక్కడం ఖాయమే. అందుకే పుట్టపర్తిని జనసేన కేటాయిస్తారంటున్నారు. అలాగే చిత్తూరు జిల్లా మదనపల్లె, కడప జిల్లాలోని బద్వేలు లేదా రైల్వే కోడూరు జనసేన అకౌంట్లోకి వెళ్లనున్నాయి. జనసేన పోటీ చేసే అసెంబ్లీ సీట్లపై చాలా వరకు స్పష్టత కనిపిస్తున్నా ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేనానికి అటు సినీ ఫ్యాన్స్తో పాటు కాపు వర్గంలో గట్టి ఫాలోయింగే ఉంది. ఆ క్రౌడ్ పుల్లర్కి అంతమంది అభిమానులున్నా ఆ అభిమానాన్ని ఓట్లుగా మలిచే నాయకులే ఆ పార్టీలో పెద్దగా కనిపించరు. ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల్ని, నాయకుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునే గ్యారంటీగా గెలుస్తామనుకున్న సీట్లనే ఎంపిక చేసుకున్న పవన్ 24 సీట్లతో సరిపెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన 24 స్థానాల్లో అత్యధికంగా 14 స్థానాలు విశాఖ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 5 స్థానాల్లో 4 ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. పోటీ చేయాల్సిన సీట్లపై జనసేనాని క్లారిటీతో ఉన్న అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవడానికి కారణం ఉందంటున్నారు. ఇప్పటికే ఆయా సెగ్మెంట్లలో క్యాండిడేట్లని లిస్ట్అవుట్ చేసిన ఆయన గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై సర్వేలు చేయించుకుంటున్నారట. మరోవైపు అక్కడ టీడీపీ శ్రేణుల్ని ట్రాక్లో పెట్టుకోవడానికి చంద్రబాబుతో కలిసి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారట. ఈ తతంగాలన్నీ పూర్తి చేసిన 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారంటున్నారు. మరి చూడాలి జనసేనాని గెలుపు గుర్రాలెవరో.